రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఆర్టరీస్ అంటే ఏంటి, వెయిన్స్ అంటే ఏంటి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఆర్టరీస్ అంటే ఏంటి, ఆర్టరీలు క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది హార్ట్, వెయిన్స్ క్యారీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ది హార్ట్. అంటే ఆర్టరీస్ గుండె నుంచి ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని శరీరానికి తీసుకొని వెళ్తాయి. సో మనకి సింపుల్ చెప్పాలంటే ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని గుండె నుంచి బయటకు తీసుకువెళ్తాయి, దాన్ని ఆర్టరీస్ అని అంటారు. మరి వెయిన్స్ అంటే ఏం తెలుసమ్మా, మన శరీరం నుంచి ఆక్సిజన్ లేని రక్తాన్ని తిరిగి గుండెకు తీసుకువస్తాయి, ఓకేనమ్మా. అంటే మళ్ళీ చెప్తాను చూడండి, ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండెకు తీసుకొని వస్తాయి, దాన్ని వెయిన్స్ అని అంటారు, ఓకేనమ్మా. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ లేని బ్లడ్. దే హ్యావ్ థిక్కర్ వాల్స్, దే హ్యావ్ థిన్నర్ వాల్స్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఆర్టరీలకు, ఈ యొక్క ఆర్టరీస్ కి చాలా స్ట్రాంగ్ గా గట్టి గోడలు ఉంటాయి. సో అందులో చాలా స్మూత్ గా ఉండే లోపల గోడ కూడా ఉంటది. గుండె నుంచి రక్తం బలంగా వస్తుంది కాబట్టి గోడలు బలంగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఆర్టరీలకు బలమైన చాలా స్ట్రాంగ్ గా గోడలు అండ్ లోపల గోడ ఉంటుంది, ఓకేనమ్మా. డన్. వెయిన్స్ హ్యావ్ థిన్నర్ వాల్స్. అంత హై ప్రెషర్ ఉండదు ఆర్టరీస్ లాగా, ఓకేనా. హై ప్రెషర్ అనేది ఆర్టరీస్ లాగా ఉండదు, అందుకే వెయిన్స్ గోడలు చాలా వీక్ గా ఉంటాయి. సో వీటిలో వేల్స్ ఉండి రక్తాన్ని వెనక్కి పోకుండా చూస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే, సో వెయిన్స్ ఒక గోడలు చాలా స్ట్రాంగ్ కాదు, వీటిలో రక్తం తిరిగి వెనక్కి పోకుండా వేల్స్ అనేవి ఉంటాయి. వాట్ ఈస్ మీన్ బై వేల్స్? వేల్స్ అంటే ఇక వెయిన్స్ లోపల ఉండే ఒక లాక్స్, తాళాలు లాంటివి, ఒక రక్తం వెనక్కి పోకుండా ఆపుతాయి అవి. డన్. థర్డ్ పాయింట్, tunica media is the thickest layer, tunica adventita is the thickest layer. So arteries ki tunica media, veins ki tunica adventita. ఫస్ట్ ఆఫ్ ఆల్ tunica media అంటే ఏంటి? tunica media అంటే ఈ బ్లడ్ వెజల్ వాల్ లో మిడిల్ లేయర్ అన్నమాట. సో చాలా గట్టిగా ఉన్న మజిల్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్ తయారవుతుంది. సో ఇది ఆర్టరీ స్ట్రెచ్ అవ్వడానికి, హై ప్రెషర్ హ్యాండిల్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది, ఓకేనమ్మా. సో ఇది మిడిల్ మస్కులర్ లేయర్ అనమాట బ్లడ్ వెసల్ కి tunica media. సో tunica adventita అంటే ఏంటి మరి? tunica adventita అంటే ఇది వెయిన్స్ ఒక బ్లడ్ వెసల్ వాల్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ అంటారు. ఇది కనెక్టివ్ టిష్యూస్ తో తయారవుతుంది. ఇది స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఇస్తుంది వెసల్స్ కి. ఇది అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ బ్లడ్ వెసల్ యొక్క. సో అదే tunica adventita అంటారు. ఇది థిక్కెస్ట్ లేయర్ వెయిన్స్ కి అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ పాయింట్ కి అర్థం ఏం లేదమ్మా. సో tunica media అనేది థిక్కెస్ట్ అనమాట. ఇది ఆర్టరీస్ కి హెల్ప్ చేస్తుంది హై ప్రెషర్ హ్యాండిల్ చేయడానికి. tunica adventita ఏంటి? వెయిన్స్ కి థిక్కెస్ట్ అనమాట. ఇది స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఎందుకంటే వెయిన్స్ కి చాలా తక్కువ ప్రెషర్ ఉంటది అంతే. సో దీస్ జనరల్ డు నాట్ హ్యావ్ వాల్స్, దే హ్యావ్ వేల్స్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఆర్టరీస్ లో ఈ యొక్క వాల్వ్స్ అని ఉండవు. ఎందుకంటే రక్తం గుండె నుండి చాలా హై ప్రెషర్ తో ముందుకు వెళ్తుంది. సో వెనక్కి పోకపోవడానికి ఈ యొక్క వేల్స్ అవసరం అనేది లేదు, ఓకేనమ్మా. వేల్స్ అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే సింపుల్ గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వెయిన్స్ లోపల ఉండే ఒక తాళాలు లాంటివి, ఓకేనమ్మా. ఫ్లాప్ అని అంటారు, వన్ వే డోర్స్ అంటారు ఇన్సైడ్ వెయిన్స్ లో, దాన్నే వేల్స్ అంటారు. సో ఈ వేల్స్ అనేవి ఆర్టరీస్ అనేది ఉండదు, ఓన్లీ వెయిన్స్ కి మాత్రం ఉంటది. వెయిన్స్ కి ఎందుకు వేల్స్ ఉంటాయి అంటే, వెయిన్ లో వేల్స్ ఉంటాయి, ఇది రక్తం తక్కువ ఒత్తిడితో గుండెకు వెళ్తుంది. సో వెనుక్కు పోవడానికి ఈ యొక్క వేల్స్ సహాయం అనేది పడతాయి. సో వెయిన్స్ లో రక్తాన్ని వెనక్కి పోకుండా ఈ యొక్క వేల్స్ ఉంటాయి, ఓకేనా. అంతే సింపుల్. నెక్స్ట్, పల్మనరీ ఆర్టరీ క్యారీస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది హార్ట్ టు ది లంగ్స్. ఇక్కడ పల్మనరీ వెయిన్స్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు ది హార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్మనరీ ఆర్టరీ అంటే ఏంటి, పల్మనరీ వెయిన్ అంటే ఏంటి? పల్మనరీ ఆర్టరీ అంటే ఏంటి తెలుసమ్మా? ఇది హార్ట్ నుంచి ఊపిరితిత్తుల వరకు రక్తాన్ని తీసుకువెళ్ళే ఒక రక్తనాళం అంటారు, ఓకేనమ్మా. పల్మనరీ అంటే లంగ్స్ కి సంబంధించింది, అదే పల్మనరీ ఆర్టరీ అని అంటారు, ఓకేనమ్మా. సో సింపుల్ గా అంటే గుండె నుంచి ఊపిరితిత్తులకు వరకు ఆక్సిజన్ లేని రక్తాన్ని తీసుకొని వెళ్తది, అదే పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ వెయిన్ అంటే ఊపిరితిత్తుల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే ఒక రక్తనాళము,
ఓకేనమ్మా. అంటే ఊపిరితిత్తుల నుంచి గుండెకు ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని తీసుకువెళ్తాయి. అదే పల్మనరీ వెయిన్ అంటారు. దేర్ వాల్స్ ఆర్ హయ్యర్ ఎలాస్టిన్ కంటెంట్, దేర్ వాల్స్ హ్యావ్ లెస్ ఆర్ నో ఎలాస్టిన్ కంటెంట్. సో ఈ యొక్క ఆర్టరీస్ రక్తాన్ని గుండె నుండి ఎక్కువ ఒత్తిడితో తీసుకువెళ్తాయి. సో వీటి గోడలో ఎలాస్టిన్ ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఆర్టరీలకు అధిక ఒత్తిడిని సర్దుకునేలా ఎలాస్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఎలాస్టిన్ అంటే అసలు ఏంటి? రక్తనాళ గోడల్లో ఉండే ఒక ప్రోటీన్. ఓకేనమ్మా, దానే ఎలాస్టిన్ అని అంటారు. ఎలాస్టిన్ కంటెంట్ అంటే ఏంటమ్మా? ఎలాస్టిక్ ప్రోటీన్ అనేది వెసల్స్ లో ఉండడం, బ్లడ్ వెసల్స్ వాల్స్ లో ఉండడం, స్ట్రెచ్ అవ్వడం కోసం అలౌ చేస్తుంది. ఓకేనమ్మా, డన్. అది ఆర్టరీస్ కి ఉంటది. ఆర్టరీస్ ఒక వాల్స్ కి హైయర్ ఎలాస్టిన్ అనేది ఉంటది. సో దేర్ వాల్స్ ఆర్ లెస్ అండ్ నో ఎలాస్టిన్. సో వెయిన్స్ ఒక వాల్స్ కి అసలు ఎలాస్టిన్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు? వెయిన్ లో రక్తం తక్కువ ప్రెజర్ తో గుండెకు వస్తుంది. వెయిన్స్ గోడల్లో ఎలాస్టిన్ తక్కువ లేదా అసలు ఉండదు. నెక్స్ట్, ది బ్లడ్ ఫ్లోయింగ్ ఈస్ అండర్ హై ప్రెజర్, ది బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ వెయిన్స్ హ్యావ్ లెస్ ప్రెజర్. ఈ పాయింట్ కి అర్థం ఏంటమ్మా? ఆర్టరీస్ లో రక్తం ఎక్కువ ప్రెజర్ తో, ఒత్తిడితో వెళ్తుంది. ఓకేనమ్మా, ఎందుకంటే ఇది గుండె నుండి నేరుగా పంపబడుతుంది. అందుకే ఆర్టరీల గోడలో చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. నెక్స్ట్, వెయిన్స్. వెయిన్స్ లో రక్తం తక్కువ ఒత్తిడితో వెళ్తుంది. సో ఎందుకంటే వెయిన్ లో రక్తం తక్కువ ఒత్తిడితో ప్రవహిస్తుంది. ఎందుకంటే ఇది రక్తం వెనక్కి పోకుండా వెయిన్స్ ఉంటాయి. సో వెయిన్స్ లో రక్తం తక్కువ ఒత్తిడితో వెళ్తుంది. అందుకే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇన్ ది బ్లడ్ ఆర్ లో, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇన్ ది బ్లడ్ ఆర్ హై. పాయింట్ కి అర్థం ఏంటంటే మా ఆర్టరీస్ లో ఆక్సిజన్ ఎక్కువ రక్తం వెళ్తుంది. అందులో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి చాలా తక్కువగా ఉంటది. ఆర్టరీస్ ఒక బ్లడ్ లో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి చాలా తక్కువ ఉంటది. ఓకేనమ్మా. వెయిన్స్ కి వచ్చేసరికి వెయిన్స్ లో ఆక్సిజన్ తక్కువ, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రక్తాన్ని గుండెకు తీసుకువెళ్తుంది. కాబట్టి వెయిన్స్ ఒక బ్లడ్ లో కార్బన్ డైఆక్సైడ్ ఒక స్థాయి ఎక్కువగా ఉంటుంది. సింపుల్, అంతే. నెక్స్ట్, బ్లడ్ ఫ్లోయింగ్ త్రూ ఆర్టరీస్ ఈస్ బ్రైట్ రెడ్ ఇన్ కలర్, బ్లడ్ ఫ్లోయింగ్ త్రూ ఆర్టరీస్ ఈస్ డార్క్ రెడ్ ఇన్ కలర్. ఈ పాయింట్ చూడడం లాస్ట్ పాయింట్. ఆర్టరీలో రక్తం చాలా బ్రైట్ రెడ్ రంగులో ఉంటుంది. ఎందుకంటే ఆర్టరీస్ లో ఆక్సిజన్ రక్తం ఎక్కువగా ప్రవహిస్తుంది. అందువల్ల వెయిన్స్ లో చాలా డార్క్ రెడ్ లో ఉంటుంది. ఎందుకు డార్క్ రెడ్ లో ఉంటుందంటే వెయిన్ లో ఆక్సిజన్ చాలా తక్కువ, కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువ రక్తం గుండెకు తీసుకువెళ్తుంది. సో గుండెకు వెళ్తుంది కాబట్టి డార్క్ రెడ్ కలర్ లో ఉంటది. ఓకేనా? అంతే. దీన్ని అమ్మ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. హోప్ యూ అండర్స్టాండ్. ప్రతి పాయింట్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకుంటున్నాను. జాగ్రత్త విని చదవండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.